అందరికీ నమస్కారం. మన వైష్ణవి ఆ కేసు గురించి 2 రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు వైష్ణవి మనల్ని వదిలేసి నెల కావస్తున్నా కూడా సరైన న్యాయం జరగట్లేదని తల్లి నిన్న కేసీఆర్ గారి ఆశీర్వాద సభకి రావడము, అక్కడ బ్యానర్ పట్టుకొని చూడడము, ఇదంతా చూస్తుంటే అసలు ఎందుకు ఈ కేసులో సరైన న్యాయం ఇప్పటివరకు జరగలేదు, ఎక్కడి వరకు వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. చెప్పండి అమ్మా, మీరు అసలు నెల రోజులు అయిపోయింది. ఎటువంటి న్యాయం జరుగుతలేదు. నేను కేసీఆర్ సార్ని కలుతాను అడిగి వచ్చిన. మొన్న కేటీఆర్ సార్ని కూడా కలుతాని జగితలకు వస్తే ఆయన వెళ్ళిపోయాడు. నాకు లాస్ట్ వారింగ్లో చెప్పిర్రు, అయ్యో దన్న నాన్న పోరని బండ్ల మీద పోతే ఆయన వెళ్ళిపోయాడు. ఆయనను కూడా కలుతానుకున్నా. ఆయన పాదలకు దండం, కేటీఆర్ సార్కు పాదలకు దండం, కేసీఆర్కు దండం. నా బిడ్డకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. మరీ దారుణంగా ఎంపిర్రిల్లు ఆమె పేరు ఏం పేరు దిశ కేసులో ఎట్లా జరిగిందో ఇది కూడా అదే రకంగా జరగాలని నేను కోరుకుంటున్నా. అన్నీ మీ చేతులు ఉన్నాయి కాబట్టి, మా చేతిలో ఏం లేదు కాబట్టి నేను బిడ్డను మొడగొట్టుకొని ఏడుతున్నా. నాకు అన్నిటి కడితే రాష్ట్రం అంతా పోతుంది. రాష్ట్రం ఏ శిక్ష అంటే కోరుకుంటుర్రో అదే శిక్ష వాళ్ళకి వెయ్యుర్రి. వాళ్ళ భూమి మీద నేను ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, అంతా మీ చేతులనే పెడుతున్నా. మీకు అప్ప చెప్తున్నా సారు, మీ దగ్గరికి మత్తు సార్లు తిరుగుతున్నా, కానీ మీరు నాకు అనుమతి ఇస్తలేరు, నాతో మాట్లాడతలేరు. కేసీఆర్ సార్ కూడా నేను పోయినా పోతే 2 మాటలన్నా మాట్లాడతారు సారు. అందరు ఆడపిల్లలు చచ్చిపోతున్నారు, దించుకుంటాను పోతే నన్ను నూకేసిర్రు. ఎవ్వరు కూడా లోపలికి రానిత్తలేరు. మాట్లాడతాను బయటకు దొబ్బేసిర్రు. నేను మొత్తం 5-6 గంటలు ఊపిరి వెళ్ళకుండా అలా పానం పోతుండే. పబ్లిక్లో మొత్తం చొచ్చుకపోయినా గిట్లా ఆడిపోయి మాట్లాడదనుకున్నామ్మా, మాట్లాడిపిస్తారా అన్నారు, కానీ ఆడిపోయినాక మాట్లాడిపోయలేరు. అక్కడికి అంటే సభా సందర్భం వేరు, అక్కడ జరుగుతున్న ఇది వేరు. అంటే ఇప్పుడు ప్రయత్నిద్దాం. అంటే మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా? నేను ఎటువంటి న్యాయం కోరుకుంటున్నా అంటే వాళ్ళ 4గురికి శిక్ష చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళు భూమి మీద బతిక అర్హత లేదు వాళ్ళకు. ఎందుకంటే నా బిడ్డకు ఫస్ట్ ప్రెగ్నెంట్ తీసేసారు, మళ్ళీ ఇంకా ప్రెగ్నెంట్ ఉండగా కూడా మరి ఇసబెట్టిపోనుంటు. ఆ ప్రెగ్నెంట్ నేనన్నా తీపిచ్చి నీ మొగన కొట్టి నా బిడ్డ నేను చదువుకుంటుంటే, నువ్వే వెళ్ళిపోయినాక నాకు బిడ్డకు ప్రెగ్నెంట్ అది ఫస్ట్ అన్నది. అమ్మ నిన్న పట్టుకొని భర్తనే, నాకు మొగోళ్ళు అంటే భయం అమ్మ, మొగోళ్ళు అంటే భయమే, నాకు మళ్ళీ ఏమన్నా చేస్తారమ్మన్నో, అంత తాగుబోతులు లంగలు దొంగలు ఉన్నారు, నేను మొగోని వేసుకొని అమ్మనంటే వాడు 10 మందిని తోలుకొని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న పెద్ద మనుషులు అంతా పొలవాడు నచ్చక ఎలగొట్టేసినాం. 4 నెలల కంచెలి అంజన్నకు ఒక్క పొద్దులు పట్టినట్ట 41 రోజు అంజనకు ఒక్క పొద్దు పెట్టి, అమ్మని పిల్లని అమ్మ వయసమ్మని అమ్మ వయసమ్మ లేకపోతే ఆఖరి చూపు నేను చచ్చిపోతా, వయసమ్మ లేకపోతే నేను చచ్చిపోతా అని అంటే, నానికి అట్లా ఎందుకు అంటున్నావు? నీకు ఏమన్నా మీ వాళ్ళు పిల్లని చూసిరు అంటున్నావు కదా, 30 లక్షలు పోతున్నారు, 40 లక్షలు, 2-3 ఎకరాల పొలం ఇస్తున్నారు. మళ్ళీ డబ్బు కాసపడి లొల్లులు గొడవలు. మా దగ్గర అంత సోమత దిక్కులేదు. మేమేమన్నా ఇలా పొట్ట గడాలంటే ఇలా 1 లక్ష రూపాయలు కావాలంటే సంఘాల పన్ను తిరుగుతాం, కుల సంఘాల పని తిరుగుతాం, 2-3 చొప్పున బాగి తెచ్చుకుంటాం. మాకు పొలాలు ఉన్నాయా, ఎద్దులు ఉన్నాయా, వ్యవసాయాలు ఉన్నాయా? ఆ ఇల్లు మీద పుట్టాడు బాగి తెచ్చిన 20 లక్షలు ఆనికి తెచ్చి ఫస్ట్ బైక్ కూడా మాలస్ ఉన్నది. అవన్నీ తెరుపుకుందానికే చచ్చిపోతున్నా నేను. అద్దు నాన్న, ఇది మనకు పనికిరాదు, మీ అమ్మ చేసిన సంబంధమే చేసుకోని అంటే, అద్దు నాకు కట్నం లేకున్నా సరే నీ బిడ్డనే చేసుకుంటా అని నేను మా బావ చచ్చిపోయిన పోయిన రోజు నా ఇంటికి వచ్చి నా బిడ్డ మీద కాలు మొక్కి బతులాడుకొని దండం పెట్టి దానికి తాళి కట్టి, నాకు మీ వాళ్ళ నొప్పి అని ఆయనతో నా బిడ్డ ఫోన్ చేసి, అమ్మకి ఇట్లా చేసిందంటే, అయ్యో ఆడ మా బావ చచ్చిపోయిండు కదా, ఆయన వారేసాకు ఉండాలి కదా. ఆయన వారేసినాక తెల్లారి ఇంటికి వచ్చినాక, నానికి ఇట్లా ఎందుకు వేసినా, వద్దు నీ తాళద్దు నీ లెక్కద్దంటే మా కుటుంబం మీద అందరు కాళ్ళ మీద పడి నీ బిడ్డ నాకు కావాలా, నువ్వు కట్నం ఎంత ఇచ్చినాయాలు, నాకు ఎంత ఇచ్చినాయాలంటే సరే తీయని సపరంటున్నా. మళ్ళీ వెండి తల్లిని తోలుకొని వచ్చిండు. తల్లి నాకు ఎంత కట్నం ఇస్తామన్నది. ఎంత కట్నం ఇస్తుందంటే, అది నా కొడుకుకు భూమి కొనియ్యు, నా కొడుకుకు భూమి కొని అన్నది. 12 లక్షలు పెట్టి భూమి కొని ఇచ్చిన. 12 లక్షలు, 5 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చిన. అది వాళ్ళ అమ్మకి ఇచ్చుకున్నాడు. 3 తులాల బంగారం పెట్టినానికి బండి పెట్టిన. ఏం తక్కువ చేసిన చెప్పురు మీరు? 3 ప్రాణాలు తీసాడు. 3 పానాలు తీసిండు. 3 పానాలు తీసిండు. 3 పానాలు తీసి ఆయన నాకు మాట్లాడతలేవు. గిట్నే నమ్మించిండు, బాగా నమ్మించిండు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అత్తగారింట్లో నుండి 3 ప్రాణాలు ఇచ్చిపోయిండు. మొత్తం బతికే సాంచానికి ఉన్నదా? 2-3 నెలల కాంచెలి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు ఇప్పుడు ఈడు ఎంపకపోతుండే. 2 అన్నదమ్ములు తల్లి సపోర్టు ఫుల్ చెర్రిగా 3 నెలల కాంచెలి. అరే పెద్దన్న కోట్ల మీద బతుండు, నడిపన్న కోట్ల మీద బతుర్రు. ఎందుకు బతుర్రు అంటే అత్తగారు ఇచ్చిన సంపాదన బాగున్నది. వాళ్ళు 40 లక్షలు పోసిరు, వాళ్ళకి అన్ని ఇస్తే అడ్డీలు వస్తాయి.
మళ్ళీ 22-23 ఎకరాల పొలం ఉంది, అవి అమ్మినా కోట్ల ఆస్తి వస్తుంది, నీకు ఆస్తేది ఇంకా 20 లక్షలు 10 లక్షలు మనకేడ వెళ్తాయి, దాన్ని చంపేయు. లేకపోతే ఇప్పుడు అది ప్రెగ్నెంట్ ఉన్నది, వాళ్ళు మన మేడక పడతారు, పిల్ల పిల్ల పుడుతుంది, ఇసే పెట్టారు, నువ్వు అడక తిని బతావు, వాళ్ళు ఇచ్చిన ఆస్తి మనకి సరిపోదు, దాన్ని చంపుతావా చంపవా 3 నెలల కంచెలి అని నెత్తి 3 నెలల కంచెలో డౌన్ అయిపోయిండు. కానీ నేను ఏమనుకుంటున్నా, పని కోతలేడు నా బిడ్డ, పని బంద్ పెట్టింది, 15 రోజులే చేసిండు, 10 నెలలకు 15 రోజులు చేసిండు. ఎందుకు నేను కొద్దిగా మంచిగా అయినాక వాంతులు అవుతున్నాయి కదా ప్రెగ్నెంట్ ఉండి, నేను మంచిగా అయినాక యూట్యూబ్లో ఇంకా 10,000 ఇంకా 15,000 ఇట్లా ఇంకా యూట్యూబ్ తీస్తాను, కొన్ని ఎక్కబడతాయి, వాళ్ళతో ఎందుకు మాట్లాడతావు, 8-10 వేలకు 12 గంటల డ్యూటీ ఎందుకు వేస్తావు, ఆ పని బంద్ పెట్టి ఇంట్లోనే ఉండని ఇంట్లోనే ఉంచుకున్నది, దానికి మనసుని ఉంచుకున్నదా మనసు లేక ఉంచుకున్నదా, ఆయనకి ₹1 పని చెప్పకుండా 24 గంటలు ఇంట్లో బగ్గ తినుడు ఇంట్లో వండు. అయినా నేను ఏమనలేను, నా కొడుకు లెక్కనే చూసుకున్నా, రూపాయి అయినా సరే మంచిగా బతయ్యాలి, లొల్లులు గొడవలు మనకి ఇంట్లో ఉండద్దు. సారిన సంపద అయినా సరే, కోట్ల సంపద మీద మనం చచ్చిపోయినప్పుడు కోట్లు ములాడుకొని పోతామా, పోం కదా, రూపాయలు వస్తాయి ఏమనేమంటే మంచి మనసు వస్తుంది, బతికిన రోజులు బుక్కడు తింటే అది పెయ్యి కన్నా ఇనకాల గంతయ్యాలి. నేను ఇట్లా అనుకున్నా కానీ వాళ్ళు సంపురా అని 3 రోజుల కంచి రాలేదు, ఎక్కడ డౌట్, ఆడు పోతుండు తెల్లని దాకా పొద్దు 3 నెలల కంచెలు బగ్గ ధర పెట్టిండు, ఇంకా 3 రోజుల కంచెలు అయితే తెల్లని దాకా వాడినే ఉంటుండు. ఎందుకు ఉంటున్నావు అంటే అమ్మ మీద పానం కొట్టుకుంటుంది, అమ్మ మీద పానం కొట్టుకుంటే 1 నెల ఉండి రాపో నాన్న, ఇప్పుడు నా పిల్లని దోలేనంటే వాళ్ళు సంపుతా అని 2 అన్నదమ్ములు తల్లి రికన్ లేకుండా అంటారు, నేను దోలేస్తా, దాన్ని చంపేస్తే ఎట్లా చూడు, వాళ్ళ ఇంటికి పోతే చంపెత్తరమ్మా, నా బిడ్డను నా ఇంట్లో దాచిపెట్టుకుంటే అయితే ఇట్లయితే నా ఇంటికి దోలేది, మాకు చంపేయడానికి ఛాన్స్ ఉండదు, దీని ఇంట్లోనే చంపుతామని వాడు మత్తిచ్చిండు మాకు, డబ్బా నిండా నీళ్ళు పోసి 1 గంట దాకా ఇంట్లో కూర్చున్నాడు. నా బిడ్డ నేను మా ఆయన బయట కూర్చున్నాం, నా బిడ్డ ఈడేలు చూపించుకుంటా నవ్వుతుంది, బంగారు పనులు పెట్టుకొని బంగారు ముఖం పెట్టుకొని గిడ ఒరిగి అమ్మ గిజ్జుడు అంటే నాకు ఎంత కలకల అనిపించాలో చెప్పు, ఇక్కడ వండ పెట్టుకుంటే నవ్వుతా. అమ్మ వచ్చిండు గంట అర్ధ గంటకి ఇంటికి వెళ్ళి వచ్చి నీళ్ళు పచ్చ బాటిలో నీళ్ళు ఇస్తే మాకు అంతగానం అనుకుంటాం, 3 తాగేసినాం, ముగ్గురం దాగా వారికి ఇగో చచ్చిపోయేంత నిద్ర, అది మామూలు నిద్ర కాదు, ఇక ఆడు కనిపెట్టుకున్నాడు వీళ్ళు కడ్లు, ఎందుకంటే నా బిడ్డను కాపాడుకుంటా, నాళ్ళు నిన్న కుటుంబం మేము జాగ్రత్తలో బతాం, వాళ్ళని మోసం చేసేటోళ్ళం కాదు, మేము పద్ధతితో లొల్లులు గొడవలు, వాళ్ళ ఇంటికన్నా లొల్లు అయితేనే మా కుటుంబం అంతా వేసి చెప్పొస్తుంది, అద్దు లొల్లులు వద్దు, కొట్టుకోవద్దు, చావద్దు, నీ తప్పు గిది ఇప్పటి నుంచి మంచిగా బతుకుర్రి అని చెప్పొస్తాం. ఇవాళని కూడా చెప్పిన, అరిగని కూడా చెప్పిన, ఏమైనా ప్రాబ్లం ఉంటే నా కుటుంబంకి చెప్పు, నీకు ఒత్తుడు ప్రాబ్లం అయితే వెళ్ళిపో, మేము ఎలాగనో బతికేస్తాం, కానీ సంపుడు మాత్రం రావద్దు, ఇవరికి నువ్వు మందు తాగి చెప్పినా 24 గంటలు చెప్తూనే ఉన్నా, చచ్చిపోతాను మందు తాగి 5 రోజులు పెట్టుకున్నాడు, మళ్ళీ ఒకసారి మందు డబ్బా పట్టుకొని వచ్చి సిటీని బెదిరించి తాళి కట్టిండు. అట్లా చచ్చిపోవద్దు అల్లుడు, నువ్వు ఏదైనా ఉంటే ధైర్యం ఉంచుకోవాలి, చెప్పాలి, ఏదైనా బాధ ఉంటుందని చచ్చిపోవద్దు అని ఆయనకి చెప్తున్నాం ధైర్యం, ఇడి చంపుతాడని మాకేం తెలుస్తుంది, ఇక ఆయన బతుకు గురించి ఆలోచిస్తున్నాం మేము. వెళ్ళిపో, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో అని చెప్పిన, అన్ని చెప్పిన నాన్న ముందే చెప్పిన. అంటే ఇప్పుడు కేసు ఇది ముందుకు వెళ్ళాలంటే పోలీసులకి కోర్టుకి కూడా మనం సహకరిస్తేనే అంటే న్యాయపరంగా మనకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు రౌడీజం లాగా కోర్టులు పోలీసులు వ్యవహరించరు, అంటే వాళ్ళకంటూ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టే మనం సహకరిస్తే కేసు ముందుకు వెళ్తాం. ఇప్పటివరకు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అవ్వలేదని మేము విన్నాము. అంటే దానికి మన సహకారం ఉంటేనే, మన సైడ్ నుంచి మనం ప్రెషర్ పెడితేనే న్యాయం జరుగుతుంది. మరి దానికి మీరు ఎంతవరకు సహకరిస్తారమ్మా? అంటే మీ న్యాయం అంటే ఎసుంటోళ్ళకు కొట్టిన వాళ్ళకు తిట్టిన వాళ్ళకు ఈ కోర్టులకు పోతారు, చిన్న న్యాయాలు జరుగుతాయి, ఈ చిన్న కేసులు జరుగుతాయి, కొట్టిన వాళ్ళకు తిట్టిన వాళ్ళకు ఆ శిక్షలు ఎత్తే అది ప్రజలు కూడా సరిపోతాయి. ఇది దారుణమైంది, నా బిడ్డను చంపారు కాబట్టి వాళ్ళ సావే నేను కోరుకుంటున్నా అంతే. భ్రూణ హత్యలు కూడా చేశాడు, అంటే లోపల ప్రెగ్నెంట్ అయినప్పుడు ఉన్నవాడు ఇద్దరిని చంపాడు. ఫస్ట్ ఒక ప్రెగ్నెంట్ తీసేసిండు, 3 నెలల ప్రెగ్నెంట్ ఒకటి తీసేసిండు, మళ్ళీ 4-5 నెలలకు మళ్ళీ ఒక ప్రెగ్నెంట్ అయింది, 4 నెలల ప్రెగ్నెంట్, ఇంకా 4 రోజులు అయితే నా బిడ్డ శ్రీమంతం చీర కొనుకొచ్చుకున్నది, ఆ చీర ఈపిత్తే ఇప్పుడు నేను ఎంత కలకల కుడతాను, ఎన్ని సామాన్లు తెచ్చుకుందో, గాజులు తెచ్చుకుంది, సట్లు ఆర్డర్ పెట్టుకుంది, గాజులు వడ్డాలం పేర్లు అన్ని నక్లెస్లు చిన్న మాకు అంత బంగారం పెట్టుకున్నంత సోమత లేదు అని చిన్న నక్లెస్లు అన్ని గిన్నె కొనుకొచ్చుకుంది, చూపిస్తా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటుంది సిటీ. ఎంత కలకల జరుగుడు అంటే ఇది ఎక్కడి ఊళ్ళో అన్యాయం, ఇది ఇట్లా చేసుడు బాగా అన్యాయం, సార్లు పట్టించుకోవాలి. మేము కోర్టుకు పోతాము, మా చెల్లె మంచిగా అయినాక దాని కొంత ఆరోగ్యం కుత్తడి పడ్డాక తప్పకుండా కోర్టుకు పోతాము, వాళ్ళు చెప్పిన ప్రకారం మేము నడుస్తాము, కానీ మోసాలు మాత్రం చేయొద్దు.
మోసాలే కనబడద్దు. చట్టం కరెక్ట్ న్యాయం చేస్తేనే కరెక్ట్ వాళ్ళ రూట్లో మేము నడుస్తాం. దయచేసి చట్టాన్ని అంటున్నాను బాధపడకూరి. మొదటికి చెబుతున్నా, మొదట్లో ఏ పదవిలో ఏ మంత్రి ఉన్నాడో ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఈ చట్టం ఎవరి చేతులు ఉన్నదో వాళ్ళ పేరు నాకు అంతగానో తెలియదు. చిన్న జీవితం నాది. కానీ అక్కడ మొదట్లో మారాల. మొదట్లో బరాబరి వయసమ్మ గురించే మారాలి. చాలా మంది చచ్చిపోతున్నారు సారు, చాలా పబ్లిక్ చేస్తున్నారు, అన్నిటికీ సేరే తీసుకుంటారు కానీ అసలు జీవితాలకే సేరియలేదు. అక్కడ మొదట్లో తీసుకోవాలా. అమ్మ చిన్న చిన్న కేసులు ఎత్తాం, బయటకు వస్తారు. ఇప్పుడు అట్లా కోట్లల్లో పోలీస్ స్టేషన్లో 2 పేరు చంపిన వాళ్ళు కడుపు నిండా అన్నం తినుకుంటే వాళ్ళు ఏమంటారు గుర్తాను. ఇప్పుడు 10 మంది దాకా నన్ను చూసడానికి వచ్చారు. అమ్మ ఇగో నిన్న 4 చంపినా, వాళ్ళకి పోయినా శ్రీకాంత్తో కమ్మగా పెడుతురు. వాళ్ళకి అర్థం అంటే దుఃఖం వస్తుందట. వాళ్ళకు చిన్న మంచిగా చేస్తలేరట. వాళ్ళ చంపిన వాళ్ళకి గంత రక్షణ ఉంటుందా? అందుకే చంపిన వాళ్ళకు చంపే శిక్షణ కావాలని కోరుకుంటున్నా. గిదొక్కటి ఈ రాష్ట్రం అంతా బిడ్డలు బతరు, రాష్ట్రం అంతా గిదొక్కటి మారాల చట్టంలో. నిజంగా అంటే అమ్మ కోరుకున్న దాంట్లో తప్పే లేదు. ఇంకొక ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రావద్దని గట్టిగా ప్రభుత్వాలని కోరుకుంటుంది. నిజంగా తప్పే లేదు. సత్వర పరిష్కారాలు గవర్నమెంట్ నుంచి సరైన న్యాయం రావాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇంకొకరు ఇట్లాంటి కేసులు సంచలనం సృష్టించిన కేసుకే న్యాయం జరగకపోతే రోజుకొక కేసు, రోజుకొక దారుణాలు, రోజుకొక భ్రూణహత్యలు, రోజుకొక మర్డర్లు ఇలా జరుగుతున్న ఈ ప్రపంచంలో తల్లి నిలబడి ఇంకొక బిడ్డకి అన్యాయం జరగొద్దు అని కోరుకోవడంలో తప్పే లేదు. దయచేసి ప్రభుత్వాలు ఈ కేసు మీద చొరవ తీసుకొని సత్వరంగా పరిష్కారం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది అంటే మీరు స్పెషల్గా కేటీఆర్ సార్ కానీ మిగతా ప్రభుత్వాలకు కానీ రేవంత్ రెడ్డి సార్ కానీ మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? నాకు న్యాయం చేయాలి సార్. నాకు న్యాయం, నా బిడ్డకు న్యాయం, నాకు న్యాయం జరగాలంటే వాళ్ళకు జీవితాంతకాలం వాళ్ళు బతికే అర్హత లేదు. వాళ్ళకు శిక్ష చేయాలని కోరుకుంటున్నాను నేను గట్టిగా. ఓకే.